ఇక అక్కడ ఇంకొక దొర విదేశీ పర్యటనలు ఉండు దల్లాస్ నగరంలో మీటింగ్ పెట్టి ఆయన చెప్తాడు 4 కోట్ల మంది కోసం మహాత్ముని స్ఫూర్తిగా కేసీఆర్ తెలంగాణ కలగన్నాడంట. తెలంగాణ కోసం మహాత్ముని స్ఫూర్తిగా తీసుకుని దేనికే మిగులు రాష్ట్రంగా నిన్ను ముఖ్యమంత్రి చేస్తే 10 ఏళ్ళు పాలించి 8 లక్షల కోట్లు అప్పు చేస్తే నెలకు జీతాలు కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని 7,000 కోట్లు నెలకు మిత్తిలు కడుతున్న ఈ రాష్ట్రంలో మహాత్ముని ఆలోచనతోటి ముందుకు పోయిందా? మహాత్ముడు ఆలోచన అంటే మహాత్ముడు ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేదు, ప్రెసిడెంట్ కాలేదు. మహాత్ముడు కేవలం ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిండు మహాత్ముడు బాపూజీ. మీ అయ్య లెక్క 10 ఏళ్ళ అధికారం కోసం చేయలే. సో మహాత్ముని పేరు పదే తీసుకోకూరి. ఆ మహాత్ముడు మళ్ళీ కిందికి వచ్చి బాధపడతాడు మీ పుణ్యాన. ఎందుకంటే మనశ్శాంతిగా ఉన్నాడు ఆయన పైన. మీరు ఊకే మా మామ మహాత్ముడు, మా నాయన మహాత్ముడు, మా తాత మహాత్ముడు అంటే అసలు మహాత్ముడికి ఆలోచన లేని, ఈ మహాత్ముడు ఆలోచన లేని, ఈ మహాత్మునికి ఇప్పుడు కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళి వచ్చి గంట సేపు అవకాశం ఇచ్చి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న పిచ్చి ఆలోచనే తప్ప తెలంగాణ సమాజం కోసం వీళ్ళ ఆలోచనే లేదు. మళ్ళా 3 ఏళ్ళు తిరిగి 3 ఏళ్లలో తిరిగి బిడ్డ తెలంగాణ తల్లి వద్దకు వస్తుందట. బిడ్డ తెలంగాణ గజ 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 వణుకుతుంది మన పేరు చెప్తే. తెలంగాణ ఇస్తే మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఈ తెలంగాణను ఏం చేసిరో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. అప్పుల రాష్ట్రం, అప్పుల కూపంలో నెట్టేసిపోయారు. ఇవాళ ప్రతిదానికి మీరు చేసిన అప్పులు, మీరు పెండింగ్ పెట్టిన కాంట్రాక్ట్ బిల్లులు, మీరు పెండింగ్ పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్లు, మీరు పెండింగ్ పెట్టినా ఈరోజు సంవత్సరంన్నర పాలన ఏం చేసిర్రు అంటారు. సంవత్సరంన్నర పాలన మనకు కట్టిందా? అరే సంవత్సరాల పాలన ఎట్ట కడతారు నాయన? మీ అయ్య కట్టిందే కూలిపోయింది, 4 ఏళ్ళలో కట్టింది. మీరు 10 ఏళ్ళు అధికారం చేసి తెలంగాణ ప్రజలకు మేము 10 ఏళ్ళకి ఈ చేసినాము, మరి రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల మా అంత చేసిండు అంటే మీ అంత ఎందుకు చేస్తాడా? 10 ఏళ్లకు సంవత్సరంన్నరకు తేడా లేదా? అది మళ్ళీ మిగులు రాష్ట్రానికి 10 ఏళ్ళు మీరు అధికారం చెలాయించి అప్పుల రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఆయన మీద మళ్ళీ మీరు అభాండాలు, నిందలు, తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి దాఖలాలు ఇక్కడ కనపడుతున్నాయి. సంవత్సరంన్నరలోనే మీ మళ్ళీ నాగార్జున సార్ కట్టమంటావా ఏంది? సంవత్సరంలోనే 2-3 సెక్రటేరియట్ లాంటి పెద్ద బిల్డింగ్లు కడతారా ఏంది? దానికి ఒక సమయం ఉంటుంది, అన్నిటికీ ఒక ఆలోచన ఉంది. ఈ రాష్ట్రాన్ని ఏ దిశకు తీసుకుపోవాలో 24 గంటలు ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ కేసీఆర్ గారు 3 ఏళ్ళకే ముఖ్యమంత్రి అవుతాడు. 3 ఏళ్ళకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3 ఏళ్ళకు ముఖ్యమంత్రి అయితే దేనికి అవుతాడో నాకు తెలియదు. మరి స్వర్గానికి అవుతాడా, నరకానికి అవుతాడా? ఆయన వీళ్ళేముందో 3 ఏళ్ళకి ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు అంటాడు. 100 సీట్లు వస్తాయి. ఆయన ఒక ఆయన అంటాడు బావా ఈయన అమెరికాలో వెళ్ళి మళ్ళీ డాడీ వస్తాడు డోంట్ వరీ అంటాడు. ఇక్కడ డాడీ వస్తాడా రాడా డోంట్ వరీ నీవుగా చెప్పేది. 2028లో 29లో ఎన్నికలు పెడితే అప్పుడున్న తెలంగాణ ప్రజలు చెప్తారు. ఎందుకు ఆవేశపడుతున్నారు? రేపు ఎల్లుండో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కదా. దాంట్లో మ్యాండేట్ తెలుస్తుంది కదా మన చక్కదనం. ఇప్పుడే తొడలు కొట్టుకొని అమెరికాలో పోయి అక్కడ జనాన్ని చూసి ఆ నుంచి ఈ నుంచి దోసుకుపోయిన పైసలు, కమిషన్ల ద్వారా దండుకున్న పైసలతోటి మొబిలైజేషన్ చేసి 25 మంది ఎమ్మెల్యేలను పంపించి రాష్ట్రానికి కొన్ని పంపించి అమెరికాలో కూడా మీకున్న నల్లధనాన్ని వినియోగించి మీటింగులు పెట్టినంత మాత్రాన అక్కడ చూసిన జనాన్ని తీసి నీ ఉత్సాహంలో నువ్వు అప్పుడే అధికారంలో కూర్చో మళ్ళీ మా డాడీ వస్తాడు మళ్ళీ వస్తాడు చూస్తాడని చెప్పుడు అనేది పిచ్చి మాటలు, పిచ్చి లెక్కలు. మీ కేసీఆర్ పాలనలు తెలంగాణ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిందంట. ఏంది అభివృద్ధి చెందింది? నెలకు 7,000 కోట్లు ఓన్లీ మిత్తి కడుతున్నాం. నేను ఇందాకనే చెప్పిన 40,000 కోట్ల రూపాయలు ఇప్పుడున్న కాంట్రాక్టర్లు ఎవరైతే టోకెన్లు పట్టుకొని తిరుగుతున్నారు అంతా వీళ్ళ హయాంలా కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళే. కాళేశ్వరానికి సంబంధించిన టోకెన్లు కూడా పట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే కూలిపోయిన ప్రాజెక్ట్ టోకెన్లు కూడా గట్లనే ఉన్నాయి, ఇవ్వకుండా పైసలు. ఈ పెండింగ్ ఉన్నదంతా కూడా ఈ దరిద్రం అంతా వాళ్ళ పాలనలు చేసిన దరిద్రమే ఇప్పుడు మా చుట్టూ తిరుగుతుంది. ఆ దరిద్రాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము తయారు చేసిన దరిద్రం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.